స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీపై జనసేన కీలక ప్రకటన విడుదల చేసింది. పార్టీ నేతలు ఎవరికి వాళ్లు ప్రకటనలు చేయొద్దని, ప్రచారాలు నమ్మొద్దు అని ఆదేశించింది. సీట్లపై కూటమిలో చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయని స్పష్టం చేసింది. గ్రౌండ్లో సమాచారాన్ని సమీక్షించిన తర్వాత అభ్యర్థులపై అధినేత పవన్ కళ్యాణ్ తుది నిర్ణయం తీసుకుంటారని క్లారిటీ ఇచ్చింది. లోకల్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లలో పోటీ చేస్తామని ఇటీవల జనసేన నేతలు ప్రకటించిన నేపథ్యంలో పార్టీ ప్రకటన ఆసక్తికరంగా మారింది. జనసేన ఒక ప్రకటన జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీలు, అభ్యర్థులు, అభ్యర్థిత్వాల గురించి ఎవరు ఎటువంటి ప్రకటనలు చేయొద్దు అని జనసేన నుంచి కీలకమైన ఒక ఆదేశాలు వచ్చాయి పార్టీ క్యాడర్కి. మా ప్రతినిధి రాజేష్ మరింత సమాచారం అందిస్తారు. రాజేష్, ఎందుకు ఈ ప్రకటన వచ్చింది జనసేన పార్టీ నుంచి? అంటే ఆ పార్టీ క్యాడర్లో ఇప్పుడే కొన్ని సీట్ల పంపకాలు ఇక్కడ వాళ్ళు ఇక్కడ మేమన్నటువంటి లెక్కలు ఏమన్నా వేసుకుంటున్నారా? ఎందుకు ఈ ప్రకటన వచ్చింది? అంటే పార్టీ అధ్యక్షుడు స్థాయిలో అయితే ఆ చర్చ లెక్క సాగలేదు. ఇప్పటికే ఒక కోఆర్డినేషన్ కమిటీని జనసేన పార్టీ ఏర్పాటు చేస్తే ఆ కోఆర్డినేషన్ కమిటీ కూటమితో మాట్లాడుతూ ఎవరెన్ని సీట్లు పంచుకోవాలి, జనసేన ఎక్కడెక్కడ బలంగా ఉంది, ఎక్కడెక్కడ సీట్లు అడగాలని దానిపైన ఒక కోఆర్డినేషన్ కమిటీ ఆల్రెడీ ఏర్పాటైంది. ఆ కోఆర్డినేషన్ కమిటీ వర్క్ చేస్తుంది. అయితే కింద స్థాయిలో అంటే దిగువ క్యాడర్లో ఆల్రెడీ చాలా చోట్ల ఈ ఎంపీటీసీ స్థానం నాది, లేకపోతే ఈ జడ్పీటీసీ స్థానం నాది, ఈ గ్రామ పంచాయతీ నాది, ఇక్కడ నేను పోటీ చేస్తానంటూ వాళ్ళే మాట్లాడుకోవడం, లేకపోతే నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేతో మాట్లాడి ఎమ్మెల్యేల ద్వారా మాట తీసుకుంటున్నట్టు తెలిసింది. వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు కూడా కొంతమంది వాళ్ళకి స్థానిక నాయకులకి భరోసా ఇస్తున్నట్టు తెలిసిన నేపథ్యంలోనే జనసేన పార్టీ అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది. ఎక్కడా కూడా అఫీషియల్గా జనసేన పార్టీ కానీ ఆ పార్టీ నాయకులు కానీ అభ్యర్థులు ఖరారు చేయలేదు. అది ఇంకా ప్రాథమిక దశలోనే ఉందంటూ ఆ పార్టీ కీలక ప్రకటన విడుదల చేసింది. ఎవరైనా అలాంటి చెప్తే కనుక అలాంటి మాటలు నమ్మి మోసపోవద్దు, డబ్బులు చెల్లించొద్దంటూ ప్రకటన విడుదల చేసింది. పూర్తి స్థాయిలో ఈ వ్యవహారాన్ని అంతా కూడా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దగ్గర నుండి పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా సీట్ల వ్యవహారానికి సంబంధించి కానీ పోటీకి సంబంధించి ఎన్నెన్ని సీట్లు పోటీ చేయాలి, బలం ఎక్కడుంది, అన్నిటి మీద పార్టీ కోఆర్డినేషన్ కమిటీ అధ్యయనం చేస్తుంది. కాబట్టి ఇంకా ఎవరు కూడా సీట్ల జోలికి వెళ్ళొద్దంటూ ఈ ప్రకటన విడుదల చేస్తారు. జనసేన ముఖ్య నాయకులు ఏం చర్చ సాగుతోంది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ నుంచి జనసేన నుంచి అఫీషియల్గా ఒక ప్రకటన వచ్చింది, ఓకే. బట్ స్థానికంగా ఉన్న ఆ లీడర్షిప్లో ఏం జరుగుతుంది చర్చ? ఎక్కువ స్థానాల్లో మనం పోటీ చేయాలి అనుకుంటున్నారా, లేదంటే కూటమిలో భాగంగా కొంతమంది త్యాగాలకు సిద్ధపడాల్సిందినటువంటి ఒక ఆ మూడ్లో కనిపిస్తున్నారా? లేదు, ఆల్రెడీ ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దగ్గర నుండి ఎమ్మెల్యేలు, నాయకులు, అదేవిధంగా కింద స్థాయి కేడర్ కూడా ఈసారి త్యాగం చేయడానికి సిద్ధంగా లేవని ఆల్రెడీ చాలాసార్లు మాట్లాడారు. అదేవిధంగా ముందుకు వెళ్తామని చెప్పారు. 2024 ఎన్నికల సార్వత్రిక ఎన్నికల్లో కూటమి కోసం, రాష్ట్రం కోసం ఒక అడుగు వెనక్కి తగ్గాము, ఈసారి తగ్గే ప్రసక్తి లేదు. కూటమి అంటే జనసేన పార్టీ బలంగా ఉన్న చోట, అంటే కేవలం 21 స్థానాల్లో పోటీ చేసి అక్కడ గెలిచింది కాబట్టి 21 స్థానాల్లోనే మెజార్టీ సీట్లు అడుగుతామంటే తప్పు. కానీ మిగతా 175 నియోజకవర్గాలు ఎక్కడ బలం ఉంటే జనసేనకి అక్కడ పోటీ చేస్తుంది. ఇన్ని సీట్లే ఇస్తామంటే కుదరదంటూ బొలిశెట్టి శ్రీనివాస్ లాంటి ఒక నేతలు, నాదెండ్ల మనోహర్ లాంటి నాయకులు ఇప్పటికే ప్రకటన విడుదల చేశారు. నేరుగా మీడియాతో కూడా మాట్లాడిన నేపథ్యంలో అదే మాట కింద స్థాయి నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు కానీ లేకపోతే జిల్లా స్థాయి నేతలు కూడా ఇదే మాట చెప్తున్నారు. ఈసారి ఎక్కడ వెనక్కి తగ్గం, పోటీ అంటే బలం ఉన్న చోట ఖచ్చితంగా పోటీ చేస్తామనే నినాదంతో ముందుకు వెళ్తాం. అందుకే ఒక కోఆర్డినేషన్ కమిటీని కూడా పార్టీ ఏర్పాటు చేసింది. పూర్తి స్థాయిలో పోటీకి సంబంధించిన అధ్యయనం కూడా పార్టీ చేస్తుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ రాజేష్. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారాలని ఎవరు నమ్మొద్దు, ఇంకా చర్చలు కూటమి పార్టీలో ప్రాథమిక స్థాయిలోనే ఉన్నాయి, ఇంకా ఫైనలైజ్ కాలేదు. కాబట్టి ఎవరు ఎటువంటి ప్రచారాలు నమ్మొద్దు, ఆ ప్రచారాలు చెయ్యొద్దు అంటూ కూడా జనసేన పార్టీ క్యాడర్కి పార్టీ అధినాయకత్వం స్పష్టం చేసింది.